హలో ఫ్రెండ్స్, ఈరోజు సేమియాతో ఎగ్ సేమియా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. 4, 5, 6 మీ ఇష్టం, ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ తోటి ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేసుకొని ఉప్పు, కారం, పసుపు కొద్దిగా వేసుకోవాలండి. లైట్గా, ఎక్కువ అవసరం లేదు. కారం ఇష్టం లేని వాళ్ళు మిరియాల పౌడర్ కూడా వేసుకోవచ్చు. వేసి దాన్ని దోరగా ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి. నేను 2 ప్యాకెట్లు, చిన్న ప్యాకెట్లు 2 సేమియా ప్యాకెట్లు తీసుకున్నానండి. వాటిని కూడా నూనెలో బాగా దోరగా వేయించుకోవాలి, లేదంటే సేమియా చంకటైపోతుంది. వేయించి తగినన్ని వాటర్ వేసుకొని ఉడికించి పక్కన ఉంచుకోవాలి. దాన్ని కలుపుతూ ఉండాలండి మధ్య మధ్యన. అలా కలుపుతూ ఉండడం వల్ల సేమియా పొడి పొడిగా అవుతుంది, ముద్దగా అవ్వకుండా. మళ్ళీ అదే గిన్నెలో ఆ సేమియాని పక్కన ఉంచేసుకొని అదే గిన్నెలో ఆయిల్ గిన్నెకి వాష్ చేసేసుకోవాలండి, లేదంటే బంకగా ఉంటుంది. ఆయిల్ వేసుకున్నాను. కొంచెం ఆయిల్ మళ్ళీ 2 స్పూన్లు వేసుకున్నానండి. క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్, మీకు నచ్చితే క్యాబేజీ, బీన్స్, ఇలా ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చండి. పిల్లలు పెద్దలకి ఇష్టపడే ఈ రెసిపీ ఒక్కసారి ట్రై చేసి మా ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు వీటిని కొంచెం ఎక్కువసేపు ఏం వేగాల్సిన అవసరం లేదండి. కొంచెం సేపు వేగితే సరిపోతుంది. ఇప్పుడు మనం చల్లార్చి పక్కన ఉంచుకున్న సేమియాని ఇందులో వేసేస్తున్నానండి. ఈ విధంగా సేమియాని ఉడికించి అలా వదిలేయకుండా పక్కన ఉన్నప్పుడు ఆరేదాకా కలుపుకోవాలి. అప్పుడు ఇలా పొడి పొడిలాడుతూ వస్తుందండి. ఇప్పుడు మనం కింద ఉన్న క్యారెట్, క్యాప్సికమ్ని వీటన్నిటికీ బాగా పట్టించుకోవాలి ఈ సేమియాలకి. కొంచెం మెల్లిగా కదుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3 చిన్న ప్యాకెట్లు మ్యాగీ మసాలా ప్యాకెట్లు 3 వేసానండి. కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసి, ఎగ్స్ కూడా వేసి కలిపేసుకుంటే ఎంతో రుచిగా ఉండే ఎగ్ సేమియా పిల్లలకి, పెద్దలకి తప్పకుండా నచ్చుతుంది. ఒక్కసారి ప్రయత్నం చేసి ఎలా ఉందో చెప్పండి.